యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాది దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాది దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందే స్థితిలో ఉన్నారా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో రాయబడింది ఏంటంటే, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇది నాన్న మీరు మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేము ఏ స్థితిలో ఉన్నామో, మేము ఎలా జీవిస్తున్నామో తండ్రి నాయన ప్రభువా, సూటిగా తేటగా మాతో మాట్లాడండి ప్రభు. మీకు వందనాలు. మేము ఫలింపే జీవితాన్ని కలిగి ఉన్నామా, లేకపోతే ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం, సంపూర్ణమైన నాయన ఫలింపు మాలో ఉందా లేదా అనేది నాయన ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని తండ్రి నాయన నీ కృపలో పెరగడానికి సహాయం దయచేసి నాయన ప్రభువా, ఈ దిన వర్తమానం ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడమని నజరేయునేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. మరి దేవాతి దేవుడి దినాన్ని మనతో ఏం మాట్లాడుచున్నారండి? మరి మీరు ఫలించి అభివృద్ధి పొందే స్థితిలో ఉన్నారా అని కదండి. అవును, మనం ఫలించాలంటే, మనం అభివృద్ధి చెందాలంటే మరి ఏం చేయాలండి? మనం ఎలా జీవించాలి? ఒక కుటుంబం ఫలించాలంటే మరి ఎలాగ ఉండాలి? ఇక్కడ మరి చూసినట్లయితే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడబడుతుందంటే, ఆదాము అవ్వల గురించి మాట్లాడబడుతుంది. అయితే మరి ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు మంచిది కాదని దేవుడు ఒక నిర్ణయం తీసుకుని మరి అతనికి సహాయము చేయాలని సాటి అయిన సహకారిగా మరి ఒక స్త్రీని నిర్మించడం జరిగింది కదండి. ఆ స్త్రీని నిర్మించిన తర్వాత మరి ఆదాము అవ్వల మొదటి వివాహానికి గుర్తుగా ఉన్నది. అయితే వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని మరి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. భూమి నిండింపబడాలంటే వాళ్ళు ఫలించడం అంటే ఏంటండి? మరి వాళ్ళు ఫలించడం అంటే ఏంటంటే, ఎప్పుడైతే వారు మరి గర్భఫలం అనే బహుమానాన్ని పొందుకుంటారో అప్పుడు వాళ్ళు పరభరితమైన జీవితాన్ని పొందినట్లు. అలాగూ మరి దేవుడు వాళ్ళకి చెప్పినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి మన యొక్క జీవితంలో మనము ఫలించాలంటే ఏం చేయాలి, మనం ఫలభరితంగా జీవించాలంటే మనం ఏం చేయాలి అనేది ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. మనము మొదటిగా దేవునికి లోబడి జీవించాలండి. మరి దేవుని మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి ఆయన యొక్క మార్గంలో మనం నడవాలి. ఎప్పుడైతే ఆయన యొక్క మార్గంలో మనం నడుస్తామో, మనకేది అవసరం, ఎప్పుడు మనకి ఏది ఇవ్వాలి, మన జీవితంలో ఏది మనకు దయచేయాలనేది దేవుడు తప్పకుండా మరి చేస్తూ ఉంటాడు. కాబట్టి అందుకనే దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు ఏంటంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి. ఎప్పుడైతే మరి ఫలిస్తుందో అప్పుడే భూమి నిండింపబడుతుంది కదండి. మరి ఆదాము అవ్వల ద్వారా మరి వాళ్ళ సంతానం వస్తుంది, వాళ్ళ సంతానం ద్వారా మరి వాళ్ళ సంతానం, అలాగా ఈ యొక్క భూమిని నింపబడుతుంది. ఇక్కడ ఆదాము అవ్వలతో స్టార్ట్ అయిన ఈ యొక్క సంతాన అభివృద్ధి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది కదండి. మరి ఆదాము అవ్వల యొక్క గర్భఫలంలో ఇచ్చిన పిల్లలు, మరి ఆ పిల్లల యొక్క గర్భఫలంలో నుంచి వచ్చిన పిల్లలు, అలాగా చూసినట్లయితే మరి అలాగూ కొనసాగుతూ ఇప్పుడు కూడా మరి ఆ క్రమం అనేది జరుగుతూ ఉంది. అందుకని దేవుడు మరి ఈ దినాన్న మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని మరి ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. ఈ యొక్క మొక్కల్ని మనం చూస్తున్నాం కదండి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఫలింపు దశలో ఉంది. అంటే మనం ఎప్పుడైతే ఒక చెట్టుని వేసుకుంటామో, ఆ చెట్టుని వేసిన తర్వాత మరి ఆ చెట్టు మరి ఫలించి దాని నుంచి ఫలములు వచ్చిందనుకోండి, ఆ యొక్క చెట్టు యొక్క
జీవితం ఏమైనట్టండి, ఫలభరితమైనట్లు. అయితే మరి ఒక చెట్టుని వేసినప్పుడు అది మనకు ఫలాలు ఇచ్చినప్పుడు మనం ఎంతగా సంతోషిస్తామండి. అలానే మానవ యొక్క జీవితంలో దేవుడు కూడా మనకి మరి గర్భఫలం అనే బహుమానాన్ని ఇస్తున్నాడు. ఆ బహుమానాన్ని మనం పొందుకుని ఈ యొక్క భూమిని నిండించాలని ఆయన ఈ దినాన్న మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏదైనా చెట్టు వేసినప్పుడు మరి అది ఎంత ఫలభరితంగా ఉన్నప్పుడు మనం ఎంతగానో సంతోషిస్తాం కదండి. అలానే ఒక మొక్క వేసుకుని దాన్ని రోజు నీళ్ళేసి పెంచి అవి మనకి ఏమన్నా ఫలంనిచ్చినప్పుడే మనం ఎంతగా సంతోషపడతాం కదండి. అలానే దేవుడు ఏం చేశాడంటే ఒంటరిగా ఉన్న యొక్క జీవితాల్లో ఒక జతని అంటే ఒక తోడుని ఏర్పాటు చేసి మరి జతపరిచి మరి యొక్క భూమిని నిండించడానికి, అభివృద్ధి పొందడానికి ఏం చేశాడండి, గర్భఫలం అనే బహుమానాన్ని ఇస్తున్నాడు. ఆ ఫలాల ద్వారా మరి ఈ భూమి నిండింపబడాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. ఈ దినాన్న ఆ గర్భఫలం అనే బహుమానం లేక చాలామంది మరి వేదన చెందుతున్నారండి. వేదన చెందవలసిన అవసరత ఏమీ లేదు. దేవుడు మిమ్మల్ని ఫలింపచేస్తాడు. ఎప్పుడంటే మరి నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, ఎప్పుడైతే ఆయన మార్గంలో నడుస్తావో, ఎప్పుడైతే పూర్తిగా ఆయన మీద ఆధారపడి నీవే నాకు దిక్కయ్యా, నీవే గర్భఫలం ఇచ్చే దేవుడువు, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, ఎవరు లేరు, గర్భఫలం దయచే ప్రభువా అని పూర్తిగా ఆయన మీద ఆధారపడి మన కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు మరి ఆ గర్భఫలం అనే బహుమానం ఇస్తారు కదండి. జీవ గ్రంథాల్లో మరి అనేక మంది గర్భఫలం లేనప్పుడు మరి వృద్ధాప్య దశలో కూడా గర్భఫలాన్ని తెరిచిన దేవుడు కదండి. మరి చూసినట్లయితే ఎలిజబెత్ మరి వృద్ధాప్య దశలో గర్భఫలాన్ని ఇచ్చాడు. శారమ్మ మరి వృద్ధాప్య దశలో గర్భఫలాన్ని ఇచ్చాడు. మరి ఇస్సాకు రిబ్కాలకి చాలా కాలము సంతానం లేకుండా ఉన్నారు. మరి సంతానం కొరకు మరి ఆయన ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రార్థించగా గర్భఫలం ఇచ్చాడు. అన్నాని చూసినట్లయితే మరి ఎంతో అవమానం పడిందండి. ఎన్నో నిందలు మోసిందామె. ఎంత అవమానపడి మరి దేవుని సన్నిధానానికి వెళ్ళిపోయి మరి కన్నీరు విడిచి నువ్వు ఇస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తానని మరి ఆమె ఎంత కన్నీరు విడిచిందో మరి మనకు తెలుసు. ఆ కన్నీరుని ఎవరు చూశారండి? దేవుడు చూశాడు. కాబట్టి ఆమె చేసిన ప్రార్థన దేవుడు విని గర్భఫలాన్ని ఇచ్చాడు. ఈ దినాన్న ఎన్నో సంవత్సరాలుగా నాకు గర్భఫలం లేదు, నేను అవమానపడుతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ అవమానాన్ని తీసివేసే దేవుడు నీకు తోడుగున్నాడు. ఆయన మీద ఆధారపడు, ఆయన్ని అనుకో. మరి అప్పుడు నీ యొక్క కుటుంబాన్ని ఫలభరితంగా మారుస్తాడు. ఫలింప దశలోనికి ఆయన తీసుకొస్తాడు. చాలామంది అనుకోవచ్చు మరి మాకు ఎంఏ వివాహం జరిగింది, గర్భఫలము మరి వచ్చిందని. అది ఎవరిచ్చారండి? దేవుడే ఇచ్చాడు. దేవుడిస్తేనే గర్భఫలం అనే బహుమానం కలుగుతుంది. నువ్వు ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మరి దేవుడు నీ యొక్క గర్భఫలం ఫలింప చేయకూడదు అనుకుంటే ఆ గర్భఫలం ఫలింపదండి. మరి దేవుని యొక్క అనుగ్రహం అది. మరి వివాహ సమయంలో అనేక మంది బహుమతులు ఇస్తూ ఉంటారు, కానీ మరి వివాహానికి గుర్తుగా దేవుడిచ్చే బహుమానము మరి ఎవరు ఇవ్వలేని బహుమానం అండి, గర్భఫలము కదా. అందుకనే ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. మీరు అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, దానిని లోబరుచుకోండి అని ఆయన మాట్లాడుతున్నారు. మరి ఈ దినాన్న మనం ఎలా ఉన్నాం? మన కుటుంబము ఆశ్రదింపబడిందా? మన కుటుంబము మరి ఫలించి అభివృద్ధి పొందే స్థితిలో ఉందా? ఒకసారి ఆలోచించండి. ఒక కుటుంబము ఫలింపబడాలంటే ఆ యొక్క కుటుంబంలో ఎవరు ఉండాలండి? మరి సంతానం ఉండాలి. ఎప్పుడైతే ఆ కుటుంబంలో సంతానాన్ని కలిగి ఉంటారో ఆ కుటుంబము అభివృద్ధి పొందిన కుటుంబంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది నాన్న మరి నువ్వు బాధపడుచున్నావేమో, వేదన చెందుతున్నావేమో, ఎన్నో హాస్పిటల్ తిరుగుచున్నావేమో, మరి ఎన్నో చోట్ల తిరిగావేమో, అయినా కూడా నీకు ఎటువంటి మరి ఫలితము కలగలేదేమో. ఆయన ఈ దినాన్న నిన్ను అడుగుతున్నాడు. నీకు గర్భఫలం ఇచ్చే దేవుడు నేనున్నాను, నా మీద ఆధారపడు, నా మీద అనుకో, నన్ను అడుగు, నేను ఇస్తానని మరి ఆయన నిన్ను నీ వైపు చూస్తూ ఉన్నాడు. అంటే మరి ఆయన నీ వైపు చూస్తున్నాడంటే నువ్వు ఆయన వైపు చూస్తావా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నాడు.
ఆయన మరి మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ మనము ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం ఎక్కడ తిరుగుతున్నాం, మనం ఎవరిని అడుగుతున్నాం, దేవుణ్ణి అడుగుతున్నామా, దేవుని సన్నిధానంలో కన్నీరు విడుస్తున్నామా, ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనము ఫలించి అభివృద్ధి పొందాలి. మరి భూమి నిండింపబడాలంటే మన యొక్క జీవితంలో గర్భఫలం అనే బహుమానాలు కావాలి. అలాంటి బహుమానం పొందుకోవాలంటే మనం దేవుని మీద పూర్తిగా ఆనుకుని ఉండాలి. మరి ఏదేను తోటలో మరి ఆదాము ఒంటరిగా ఉంటున్నప్పుడు మరి దేవుడు మరి ఆ యొక్క ఆదామునే అలాగ ఉంచివేస్తే ఈ యొక్క సంతాన అభివృద్ధి అనేది భూమి మీదకి వచ్చేది కాదు. మరి ఆదాము ఒంటరిగా ఉంటున్నప్పుడు మరి దేవునికి బాధ కలిగింది. అయ్యో, నేను ఏదో ఒక సందర్భంలో వస్తున్నాను, పలకరిస్తున్నాను, వెళ్ళిపోతున్నాను. మరి అలాంటి సమయంలో నేను వచ్చినప్పుడే మరి తను నాతో మాట్లాడుతున్నాడు. మరి నేను వచ్చే సమయం వరకు ఒంటరిగానే ఉంటున్నారు, ఏ తోడు లేదని మరి ఆలోచన చేసి మరి ఈ భూమి నిండింపబడాలి, మరి అభివృద్ధి పొందాలని ఆలోచన ఎరిగిన దేవుడు ఏం చేశాడండి, అవ్వమ్మని తోడుగా ఇచ్చాడు. అవ్వమ్మని తోడుగా ఇచ్చిన దేవుడు మరి అలా అభివృద్ధి పొందే స్థితిలో మరి దేవుడు నడిపించాడండి. వాళ్ళకి సంతానాన్ని ఇచ్చాడు కదండి. మరి ఆ సంతానం ద్వారా మరి ఇంకా సంతానం ఎలాగలుగు సంతానాభివృద్ధి మరి జరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ భూమి నిండింపబడాలంటే మరి ఈ యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే గర్భఫలం అనే బహుమానము కావాలి. అలాంటి లేకుండా ఈ దినాన బాధపడుతున్న ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆధారపడి, దేవా మరి నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, నేను ఫలభరితమైన జీవితాన్ని జీవించడానికి కృప చూపించండి అని మరి ప్రార్థన చేసుకునే వారికి ఉండాలండి. అప్పుడే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించి మనం ఫలించి అభివృద్ధి పొందే స్థితిలో ఆయన ఉంచుతాడు. అటు రీతిగా ఉండడానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి తండ్రి నాయన, ఈ వాక్యం ఎవరి హృదయానికి అవసరమైందో, ఎవరికి అవసరమైంది ప్రభా, ఆ హృదయాలకి చేరి తండ్రి నాయన ప్రభా, ఆ హృదయాల్ని నాయన ప్రభా చిగురింప చేయని బాబు, నీకు వందనాలు. నీ వైపు త్రిప్పబడి నీ మీద ఆధారపడి జీవించేవారుగా మార్చమని ప్రభా, యొక్క చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నజరేయునేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.